ప్రార్థన చేసుకుందాం. చేరువచ్చినటువంటి సంఘమునకు బిడ్డలకి వినిచున్న వారికి అందరికీ ప్రభు నామమున, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యదానంలోకి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యం దరిద్రం నాయన, ధనవంతుడును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మలను నాయన రక్షించి విమోచించి నీ బిడ్డలుగా చేసుకుని అనునిత్యము నాయన నీ మాటల ద్వారా నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ ఉద్ధరిస్తూ క్రీస్తులో జీవింపజేస్తూ మమ్మల్ని మరొక దినంలోనికి ప్రవేశపెట్టి ఈ దినాన్ని నాయన నీ వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో నాయన వాడిని అన్వయింపు చేసుకుని నాయన నీ నిత్యత్వ వారసత్వం పొందే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. యేసు క్రీస్తు వారి నాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలమైన మనం దేవుని పిల్లలుగా మనం ఎలాగుండాలి? ఈ లోకములో దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి కూడా మానవుని కొరకు నిర్మింపబడి ఉన్నది, సృష్టింపబడి ఉన్నది, ఏర్పాటు చేయబడి ఉన్నది. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా, ప్రతి జంతువుని కూడా, ప్రతి పక్షిని కూడా యేసు ప్రభు వారు ఉపమానం తీసుకుని చాలా విషయాలు ధ్యానం చేశాడు. ఏది ఉపమానంగా చెప్పినా, దేనిని పోల్చి మనకు బోధ చేసిన ఆ బోధ మనము ఆ విధంగా ఉండాలని మాత్రమే గాని మనం వాటిని చూసి ఏ విధంగానూ స్పందించని వారిగా, వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ మాటలు గ్రహించని వారిగా ఉండాలని కాదు. కొన్ని జంతువుల గురించి, కొన్ని జీవరాశుల గురించి పోల్చుకుంటూ దేవుడు ఏ విధంగా మనల్ని ఉండాలని ఆశించాడో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొన్ని విషయాలు నేను మీకు బయలుపరుస్తాను. లేఖనంలో నుండి చూసి మొట్టమొదటిగా పిచ్చుక విషయం వచ్చేటప్పటికి కీర్తన 84:3 ఒక మాట అంటాడు. కీర్తన 84:3, ఎక్కడ పిచ్చుకుంటుందంటే దేవుని మీద ఆధారపడి బతుకుతుంది. దేవుని బలిపీఠమైనటువంటి దేవుని బలిపీఠము దగ్గర అది ఆధారపడి జీవిస్తుంది. పిచ్చుక దేవుని బలిపీఠము దగ్గర నివాసము ఏర్పాటు చేసుకుంది. క్రైస్తవులమైన మనము మన నివాసాలు, మన జీవితాలు, మన బ్రతుకులు దేవుని దగ్గరగా బలిపీఠం దగ్గర ఉంటున్నాయా గమనించాలి. మనం పిచ్చుక చాలా చిన్నది, అది దానికి ఉన్న నమ్మకం ఎంత గొప్పదంటే అది దేవుని బలిపీఠం దగ్గరే నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ విధంగా మనము కూడా దేవుని మీద ఆధారపడాలి. పిచ్చుక ఏ విధంగా దేవుని బలిపీఠం దగ్గర ఆధారపడి దానికి ఏ నిర్భరత లేకుండా, భయం లేకుండా ఆ యొక్క నెమ్మదిగా జీవించగలుగుతుందో ఈనాడు క్రైస్తవులు ఆ విధంగా ఉండాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఇంకొక దాన్ని చూసినట్లయితే కీర్తన 77:1 చూసినట్లయితే మొరపెట్టే విషయం, ప్రార్థన చేసే విషయం, ప్రార్థన చేసే విషయం ఆలోచించినట్లయితే కోడిపుంజు ఎప్పుడు ప్రార్థన చేస్తుంది అంటే ఎప్పుడు మొరపెడుతుంది. అది తెల్లవారింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, తెల్లవారబోతుంది, ఉదయం రాబోతుంది అని చెప్పడానికి అది ఏకువ జామునే, మొదటి జామునే అది మొదలు పెడుతుంది అంటున్నాడు. ఏకువ జామునే అది కూస్తుంది, మొరపెడుతుంది. క్రైస్తవులు తెల్లారి జామునే లేచి దేవుని కొరకు
నీతి సూర్యుని యొక్క ప్రకాశము కొరకు, నీతి సూర్యుని యొక్క కృప కొరకు క్రైస్తవుడు మొరపెట్టాలి. కనుక కోడిపుంజి ఏ విధంగా వేకువన లేచి మొరపెడుతుందో క్రైస్తవులు కూడా తెల్లవారుని జామునే లేచి వేకువన చేసి మొరపెట్టాలి అంటాడు. హంస అనే పక్షి చాలా మరి శ్రేష్టమైనటువంటి పక్షి. అది వివేచన కలిగింది, విచక్షణ జ్ఞానం కలిగింది. మిగతా పక్షులతో అది కలిసి ఉండదు. అది మరి పక్షులు అన్నీ ఉన్నప్పటికీ పక్షి జాతుల్లో అది వివేచన కలిగినటువంటి పక్షి. ఒక మాట అంటాడు యోబు భక్తుడు 29వ యోబు గ్రంథం 29:18. నా గూటి వద్దనే నేను చచ్చెదను, అది ఒక ప్రత్యేకత, వివక్షణ ఉన్నది దానికి. దాని జీవితం లోకంలో కలిసిపోదది, లోకంలో కలిసి జీవించదు, అది లోకంతో సహవాసం చేయదు. తన జీవితాన్ని ఒక ప్రత్యేక పరుచుకున్నట్లుగా ఉంటుంది. వివేచన, విచక్షణ మరి అది కలిగి జీవిస్తుంది, ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది హంస. మరి హంసను చూసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. హంస ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో జీవిస్తుంది. ఈనాడు క్రైస్తవుడు లోకంలో కలిసిపోతున్నాడు, లోకంలో ఉంటున్నాడు. హంస వలె నీకు వివేకము, విచక్షణ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక 4వది చూసుకున్నట్లయితే మరి సింహం గురించి అందరికీ తెలుసు. సింహంకు ఉన్నటువంటి గొప్ప స్థితి ఏమిటంటే ధైర్యం. ధైర్యం దాని లక్షణం, ధైర్యమే దాని లక్షణం. మరి సామెతల గ్రంథం 28:1 చూసినట్లయితే, సామెతలు 28:1 నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నువ్వు నీతి అని క్రీస్తును కలిగి ఉన్నట్లయితే నీకు ధైర్యం ఉండాలి. దేవుడు నా కష్టంలో నష్టంలో వాడుకుంటాడు. నేను చేసే ప్రతి పనిలో, నా పోరాటంలో, నా జీవన గమ్యంలో ప్రతి దానిలోనూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సింహముకున్నంత ధైర్యం క్రైస్తవుడికి ఉండాలి, అప్పుడే వాడు నీతిమంతుడు అవుతాడు. కనుక సింహములాగా ధైర్యము కలిగి ఉండాలి అని అంటాడు. అటువంటి ధైర్యము ఈనాడు క్రైస్తవులకి లోపించినట్టే కనపడుతుంది. ప్రతిదానికి భయపడుతున్నారు, ప్రతిదానికి మరి పిరికితనాన్ని చూపుతున్నారు. క్రైస్తవుడు భయపడవలసిన అవసరత మనకి ఎక్కడా లేదు. మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే కుక్క విషయంలో చూసినట్లయితే కుక్కకున్నది ఏంటంటే విశ్వాసము అన్నిటిలోనూ ముఖ్యమైనది ఏంటంటే కుక్క తను తిండున్నా లేకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన యజమాని విషయమై అది కష్టపడుతుంది, మెలకువగా ఉండి తనకేమీ రాకుండా చూస్తుంది, విశ్వాసంతో ఉంటుంది. అది చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండాలి ఆత్మ విషయమై. మరి ఆత్మ విషయమై కుక్క వలె మెలకువగా ఉండాలి. అది నిద్రపోతున్నట్టు ఉన్నప్పటికీ మెలకువ. సీమ చిటిక్కుమంటే కుక్క లెగిస్తుంది. మనం నిద్రపోతామేమో కానీ మరి కుక్క అనేది ఎంత మెలకువ ఉంటుందంటే క్రైస్తవ జీవితంలో ఆ మెలకువ అవసరం. శత్రువు ఎక్కడి నుంచి వెంటాడుతున్నాడు, శత్రువు ఎక్కడ నన్ను శోధిస్తాడేమో, ఎక్కడ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో పడిపోతానేమో నేను. కనుక నేను క్రైస్తవులనైనట్లయితే మెలకువగా ఉండాలి. ఇంకొక మాట ఉంది అక్కడ, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసంలో క్రైస్తవుడు నిలకడగా ఉండాలి. ఒక్కసారి నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకుని బ్రతుకుతున్నట్లయితే నీ జీవిత కాలం అంతా ఆ విశ్వాసాన్ని పోగొట్టకూడదు. పౌరుషంగా బ్రతకాలి క్రైస్తవుడు. కుక్క అంతే. మరి కుక్క అదే విధంగా విశ్వాసం కలిగి ప్రాణం పోయినా కానీ తన శత్రువు కానీ తన యజమానికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది ఏ విధంగానూ ఓడిపోదు, ధైర్యంగా పోరాడుతుంది. అది భయం లేకుండా కుక్క వలె విశ్వాసము కలిగి ఉండాలంటున్నాడు. మరి ఇంకొకటి చూసినట్లయితే గుర్రం వలె సువార్త పని నిమిత్తం పరిగెత్తాలి. గుర్రం ఎంత పరిగెడతాది అంటే దాని కాలు యొక్క సత్తువ. పరిగెత్తేటప్పుడు మనిషికి కావాల్సింది ఏంటంటే సత్తువ, కాళ్ళలో ఉన్న సత్తువ కావాలి పరిగెత్తేటప్పుడు.
ఇంకా ఒలింపిక్స్ గేమ్స్ లో కానీ మరి అనేకమైనటువంటి మరి గేమ్స్ లో పరుగులు అనేవి మరి అత్యధికమైన స్థానానికి తీసుకెళ్తాయి. కనుక అనేక మంది క్రీడాకారులు పరుగుల్లో మరి ఎన్నో నిమిషాల్లో మీటర్లు దాటిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ పరుగు ఎలాగుండాలంటే మరి ఆ పరుగు గుర్రం వలె ఉండాలి. నీ పనిలో, దేవుని పనిలో నువ్వు గుర్రం వలె పరిగెత్తాలి. దేవుని పని నిమిత్తం పరిగెట్టి పని చేయాలి. నా పరుగు తుదముట్టించింది అని పౌలు అన్నాడు. నా పరుగు తుదముట్టించింది, గుర్రం వలె పరిగెత్తాను దేవుని పనిలో, దేవుని సువార్తలో గుర్రం వలె పరిగెత్తాను నేను, నా పరుగు తుదముట్టించింది అన్నాడు. 147 కీర్తనలో 10వ వచనంలో చూసినట్లయితే 10వ వచనంలో గుర్రముల బలమునందు దేవుడు సంతోషించడు, కానీ నువ్వు పరిగెడుతున్నావా సువార్తలో? సువార్తలో పరిగెత్తాలి. నీ కాలు నడకలు పరిగెత్తటం కాదు. నీ జీవితంలో ఎన్నో నడకలు, ఎన్నో పరుగులు ఉండొచ్చు. నీ జీవితం పోరాటం కోసం, ఈ లోక జీవితం కోసం, క్రీస్తులో జీవించటానికి, క్రీస్తు సువార్త ప్రకటించటానికి, క్రీస్తుని ఈ లోకమునకు అందించడం కొరకు నువ్వేం పరిగెట్టావు? పౌలు అన్నాడు, నా పరుగు తుదమిట్టించింది. దానికోసం కిరీటం, జీవ కిరీటం నాకు అందింది అని చెప్పాడు. కనుక ప్రియులారా, గుర్రము వలె పరిగెత్తాలి. తర్వాత పావురం వలె నిష్కపటముగా జీవించాలంటాడు. పావురం ఎంత నిష్కపటం అంటే పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనములో, పరమగీతాలు 5:2, పరమగీతాలు 5:2, నేను నిద్రించితేనే గాని నా పావురమా, పావురం నిష్కలంకరాలు, పావురం నిష్కలంకము లేనిది, ఏ విధమైనటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి పాపము లేనిది, ఏ విధమైనటువంటి కపటము లేనిది, ఏ విధమైన దోషము లేనిది పావురం. పావురం పరిశుద్ధాత్మకు గుర్తుగా చెప్పుకుంటాం మనం. కానీ క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మను అభిషేకింపబడినప్పుడు వాడు కూడా నిష్కపటముగా వాడిగా ఉండాలి. పావురం అంత నిష్కపటముగా బ్రతుకుతుంది. అది అటువంటి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడి రోజున మనల్ని మరి హెచ్చరిస్తున్నాడు. పక్షిరాజు గురించి అందరికీ తెలుసు. పక్షిరాజు తన జీవితాన్ని 30 సంవత్సరాల జీవితాన్ని, మరి 40 సంవత్సరాల జీవితాన్ని 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు పొడిగించుకుంటుంది. ఎట్లాగో తెలుసా? దేవుని మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుని తన జీవితాన్ని కొత్తదగున 103వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటాడు, పక్షిరాజు యవ్వనము వలె కొత్తదగునట్లు రోజు రోజుకి యవనస్తులుగా మారాలి. దేవుని బిడ్డలు రోజు రోజుకి, యవనస్తులు అంటే మళ్ళీ ముసలోళ్ళు పడుచోళ్ళు అయిపోవటం కాదు. యవనస్తులంటే వాక్యములో బలం పొందాలి, వాక్యంలో శక్తి పొందాలి, వాక్యం కలిగిన ఒక యవనస్తులుగా మారాలి. 1 యోహాను పత్రిక మరి 1:14 ఒక మాట ఉంది. 1 పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, 1 పత్రిక 1:14, 2:14 అనుకుంటాను, చూడండి. రెండు 14 1 యోహాను పత్రిక ఎరిగి ఉన్నారు గనుక మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. సరిపోతుంది ఆ మాట. దేవుని వాక్యము నిలిచి ఉన్న వాళ్లే యవనస్తులు. ఇక్కడ పక్షిరాజు తన జీవితం 40 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయింది. 40 సంవత్సరాలకి తన ముక్కు పని చేయదు, తన గోళ్ళు పని చేయదు, తన రెక్కలు ఎగరటానికి పని చేయదు, అది ఆహారము తినటానికి దాని నోరు ఉన్నటువంటి ముక్కు పని చేయదు. తన శక్తి హీనమైపోయింది. కానీ
అది తన జీవితాన్ని కొత్తది చేసుకుంటుంది, నూతన యవ్వనము నూతన బలము పొందుతుంది. మనము కూడా క్రీస్తునందు ఉన్నట్లయితే క్రీస్తునట్టు నూతన యవ్వనం కావాలి మనలో. నూతన యవ్వనంతో మారి పక్షిరాజు ఏ విధంగా పైకెగిరి సూర్యుడి దగ్గర నుంచి శక్తి పొందుతాదో, నీతి సూర్యుడైనటువంటి ఆ యేసుక్రీస్తునందు పక్షిరాజు వలె దినదినము అభివృద్ధి పొంది పైకి దేవుని దగ్గరికంట సమీపముగా ఎగరాలి. అది పక్షిరాజు యొక్క గొప్పతనం. తర్వాత నెమలి వలె మనము నిత్యము క్రీస్తు సౌందర్యాన్ని కనపరచాలి. నెమలికి ఉన్నటువంటి సౌందర్యము ఎంత అది పురి ఇప్పిందంటే మరి ఎంత ఎలా ఉంటుందంటే తన యొక్క పురి విప్పుతుంది అది. కనుక మనము కూడా ఏం చేయాలంటే మన సౌందర్యాన్ని క్రీస్తు కోరిన క్రీస్తు సువార్తను ప్రకటించాలి. మనం ఆయన సౌందర్యాన్ని లోకానికి మరి ప్రకటించాలి. నీ యొక్క నీతి స్థితిని, నీ యొక్క నీతిమంతుని స్థితిని మరి నువ్వు చేసుకుని జీవించటం కాదు, కానీ క్రీస్తు సౌందర్యం, క్రీస్తు యొక్క సువార్త సౌందర్యాన్ని లోకానికి అందించాలి. కీర్తన గ్రంథం 45:11 మాట ఉంటది, నీ రాజు నీ ప్రభు అతనికి నమస్కరించుము. కనుక మనం ఏం చేయాలంటే సౌందర్యాన్ని ప్రకటించాలి. క్రీస్తు సౌందర్యం సువార్తే. ఆయన గొప్ప గుణలక్షణాలు, గుణాతిశయాలు లోకానికి ప్రచురణ చేయాలి. నెమలి తిప్పినప్పుడు ఎంతమంది ఆనందపడతారో లోకం. నీ సువార్తను, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు, నీ మాట, నీ యొక్క అన్ని చూసి ఆ సౌందర్యం, క్రైస్తవ సౌందర్యము క్రీస్తులో మాత్రమే ఉంది. క్రీస్తును ఎప్పుడైతే నువ్వు లోకానికి బయలుపరుస్తావో అప్పుడు నీ క్రీస్తు సౌందర్యం బయటికి వెళ్తుంది. కనుక నీ సౌందర్యము, ఆ యొక్క నెమలి ఏ విధంగా తన సౌందర్యాన్ని ఇప్పుతుందో అలాగే క్రైస్తవురాలుగా క్రీస్తు సౌందర్యాన్ని విప్పాలి. నువ్వు క్రైస్తవుడిగా క్రీస్తు సౌందర్యాన్ని ఈ లోకానికి చూపెట్టాలి నువ్వు. అది మరి నెమలి యొక్క ప్రత్యక్షత. నిత్యము అంటాడు, మనము నిత్యము క్రీస్తు సౌందర్యమును కనపరచాలి. నిత్యము నువ్వు అదే చేయాలి. నీ జీవితంలో కానీ నడవడికలో కానీ నిత్యము చేయాలి. తర్వాత మనము లేడిని ఉపమానం తీసుకుందాం. లేడి విషయంలో చూసినట్లయితే అది ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటుంది. లేడుకున్నటువంటి లక్షణం ఏంటంటే చురుకుదనము చాలా గొప్పది. అది చురుకుదనం గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 12:27 ఒక మాట అంటాడు. 12:27 సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట భాగ్యము. దేవునిలో చురుకుగా ఉండటం అనేది మరి లేడిలాగా చురుకుదనము కలిగి ఉండాలి. అపవాది తంత్రములను గమనించి మనం చురుకుగా ఉండి మరి వాడిని ఎదుర్కోవటానికి చురుకుదనం అవసరం మనకి. లేడి ఏ విధంగా పులికి దొరక్కోకుండా, సింహానికి దొరక్కోకుండా, తన శత్రువుకి దొరక్కోకుండా మరి ఎలా పారిపోతాడో, అందుకే మెలకువగా ఉండు, మీ శత్రువు మీ విరోధి అయిన శత్రువు అంటాడు. కనుక శత్రువు నుండి కాపాడుకోవటానికి మరి మెలకువగా ఉండాలి. లేడిలాగా చురుకుదనం కలిగి ఉండాలి. ఆ చురుకుదనము నిన్ను ఆపద నుంచి, కష్టాల నుండి, అపవాది నుండి మనల్ని రక్షిస్తుంది. తర్వాత మనము ఆవు గురించి చూసుకుందాం. ఆవు అంటే సహజంగా అందరికీ తెలుసు. ఆవుకున్నటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఆవు తన ఆహారాన్ని తినేటప్పుడు చాలా ఆతృత పడి తింటుంది. ఆతృత పడి తినటం అనేది ఆవు దగ్గర కనపడుతుంది. ఆవు ఏం చేస్తుందంటే మేచేటప్పుడు తన ఆహారాన్ని తొందరగా ఆతృత పడి తింటుంది. క్రైస్తవుడు కూడా ఈనాడు దేవుని వాక్యాన్ని కోసం ఆతృత పడాలి. దేవుని వాక్యం కొరకు ఆతృత పడి వెళ్ళాలి. ఎక్కడున్నప్పుడు వాక్యం ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఆతృత కలిగి ఆవులాగా తినాలి. తినటం మాత్రమే కాదు, తింటున్నాడు. వీడు తింటున్న దాన్ని ఏం చేస్తున్నాడంటే లోనికి జీర్ణించుకునే స్థితి లేకుండా పోయింది. మీకా గ్రంథము 4:5 ఒక మాట అంటాడు. మీకా 4:5
మీకా 4:5. సకల జనములు తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. స్మరించుకొందుము. నెవరు వేస్తుంది అది? విన్న వాక్యాన్ని, ఆ యొక్క దేవుని వాక్యం విన్నది విడిచిపెట్టట్లేదు. అది నెవరు వేసుకుంటుంది, తిరిగి దాన్ని తింటుంది, జీర్ణించుకుంటుంది. దానికి ఒక శక్తిని బలాన్ని పొందడానికి ఆవు తిరిగి దాన్ని జీర్ణింపజేసుకుంటుంది. తిన్న గడ్డి తిన్నలాగి వెళ్ళిపోతే దానికి జీర్ణం ఉండదు. చాలా మంది వింటారు, విడిచిపెడతారు వాక్యాన్ని. వింటం విడిచిపెట్టడం ముఖ్యమైనది కాదు ప్రియులారా. నీవు జీర్ణింపజేసుకుంటున్నావా? ఆ వాక్యాన్ని నీ జీవితంలో, నీ బ్రతుకులో అన్వయింపజేసుకుంటున్నావా? ఆ జీవపు వాక్యము నీకు జీవాన్ని ఇస్తుందా, శక్తిని ఇస్తుందా, బలాన్ని ఇస్తుందా? అది నీ జీవితంలో ఒక శక్తివంతమైన జీవితాన్ని ఇవ్వాలి. అది జీర్ణించుకోవటానికి తిరిగి అది నెవరు వేసుకుంటుంది. చాలా మంది వింటారు, వెళ్ళిపోతారు. అంతేగాని దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం, నెవరు వేయటం, దాన్ని ధ్యానించటం అనేది జరగదు. అందుకే చాలా మంది క్రైస్తవులు బలహీనలు అయిపోతున్నారు ఈ రోజుల్లో. క్రైస్తవులు బలహీనలు అయిపోవటం మెయిన్ కారణం ఏంటో తెలుసా? వారిని జీర్ణించుకోవటలేదు. దేవుని వాక్యాన్ని వింటున్నారు, విడిచిపెడుతున్నారు. దాన్ని ఏమంటారంటే మోసపోయేవారు అంటారు. విని మర్చిపోయేవాడు మోసపోయేవాడు, విని జీర్ణింపజేసుకునేవాడు శక్తివంతుడు, బలవంతుడు. కనుక అటువంటి విధంగా ఉండాలంటాడు. ఒంటికి ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, అది నీరు తాగినప్పుడు కానీ, ఆహారం తినేటప్పుడు కానీ సాధారణంగా ఒంటి ఏం చేస్తుందంటే మోకరిస్తుంది. మోకరించటం ఒంటి దగ్గర ఉన్నటువంటి లక్షణం. తన యజమానుడిని మోయటానికి కానీ, తన యజమానుడికి వాహనంగా అవటానికి కానీ ప్రతి విషయంలోనే అది మోకరిస్తుంది. మోకరింపు అనేది ఒంటి దగ్గర మాత్రమే ఉంటుంది. ఒంటి మోకరించే స్థితిని కలిగి ఉంటుంది. చూడండి, ఆదికాండంలో ఒక ఉపమానాన్ని చూద్దాం. 24వ అధ్యాయము 11వ వచనంలో, ఆదికాండం 24:11. మోకరింపజేశాడు. ఎలియాజరు ఏం చేశాడండి? మోకరింపజేశాడు. మరి ఆ యజమానుడు చెప్పినట్లుగా మోకరిస్తుంది. అది మోకరించే గుణం నీ జీవితంలో ఉందా? దేవుని కొరకు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? విశ్వక ప్రార్థన చేస్తున్నావా? తన శరీరాన్ని మోకరించడానికి కానీ ఏ బద్ధకము దానికి ఉండదు. వెంటనే మోకరించు అన్న వెంటనే మోకరిస్తుంది అది. మరి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన క్రైస్తవ జీవితాల్లో మన యజమానుడు మోకరింపజేసి అన్నాడంటే మోకరింపజేయటానికి అది ఉంగింది. అది తిరుగుబాటు చేయలేదు, దాన్ని ఎదురాడలేదు. అది కానీ దేవుని సన్నిధిలో నిన్ను పోషించి, రక్షించి, సంరక్షించి దేవుని సన్నిధిలో నువ్వు ఈ దినాన్ని మోకరిస్తున్నావా? మోకరించే ఆ స్థితి, మోకరించే ప్రార్థన చేసి విసగగా ప్రార్థన చేసే స్థితి నీ జీవితంలో ఉందా? ఇవి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు, దేవుని నమ్మకుండా ఉండవలసినటువంటి లక్షణాలు. గొర్రె వలె దీనస్థితి కావాలి. గొర్రె. నెక్స్ట్ మనము గొర్రె దగ్గరికి వెళ్దాం. గొర్రె విషయం ఏమిటంటే, గొర్రె దగ్గర ఉన్నదంటే దీనత్వం. అది గొర్రె మరి వెంబడించేది. గొర్రె అనేది వెంబడించేది, స్వరము వినేది. యజమాని స్వరము వింటది, వెంబడిస్తుంది, దీనస్థితి కలిగి ఉంటుంది. ఈ 3 లక్షణాల్లో గొర్రెలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు అవి క్రైస్తవుడు కలిగి ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, 10వ అధ్యాయం 27లో, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని ఎరుగును. నీవు అది దీనస్థితి. అది కాపరిని ఎరిగిన స్థితి. అది కాపరి దగ్గర కాపరిని వెంబడించే స్థితి. అది కాపరి మీద నమ్మకం ఉంచే స్థితి. అది మరి గొర్రెలాగా నువ్వు నీ యొక్క దేవుని స్వరము వింటున్నావా? అనునిత్యము ఆయన మాట స్వరము నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన వెంబడిస్తున్నావా? ఒక్కసారి గమనిద్దాం. కనుక ప్రభు అక్కడే అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి అంటాడు 15వ వచనంలో, 15వ అధ్యాయంలో. కనుక మనం దేవుని యందు ఉన్నాము అని అంటే ఆయన స్వరము వినాలి, ఆయన్ని వెంబడించాలి,
ఆయన మాటకు లోబడాలి. అప్పుడు మన దీనస్థితి బయటపడుతుంది. ఆఖరిగా 15వదిగా మనం గాడిద వలె కష్టపడటం నేర్చుకోవాలి. గాడిదకు ఉండే లక్షణం ఏంటంటే, మన ఈ ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా గాడిదలు తక్కువ పనిచేస్తాయి, కానీ ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ అట్లా బీహార్ అనేక ప్రాంతాల్లో వాడు ఈ రోజుని గుర్రాలని ఈ ఆటోమొబైల్స్ అని ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఇంతకుముందు మరి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు గాడిదలను ఉపయోగించేవారు. గాడిద బరువు మోసేదిగా, భారవాహిక గాడిదని దానికి పేరు. బరువులు మోస్తున్నది, భరిస్తున్నది. కనుక నీకిచ్చినటువంటి పని సువార్త పని, దేవుని పని. దేవుని పనికి నువ్వు మరి పనికి కష్టపడి పని చేయగలుగుతున్నావా? కష్టపడి పని చేయగలుగుతున్నావా? అందుకే గాడిదకు భారవాహిక గాడిద, బరువులు మోసేది. అది బరువులు మోసేది. నేను మరి మహారాష్ట్రలో చూసినప్పుడు ఒక ట్రైన్ దగ్గర అన్లోడ్ అయినటువంటి మరి సరుకుల్ని మరి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు లారీల్లో తీసుకెళ్లరు, కానీ కొన్ని వస్తువుల్ని గాడిదల మీద వేసినట్లయితే తన యజమాని ఎక్కడికి చెప్తాడో ఆ పనికి అది కష్టపడి పని చేస్తుంది. గాడిదకుండే లక్షణము కష్టపడుట. మనం చూడండి, యోహాను సువార్త 6:27 6:27 మనం కష్టపడమంటే ఏదో తిండి కోసం, మేత కోసం కష్టపడతాం. మన కష్టమంతా దేనికోసం అంటే మేత కోసం. దేనికోసం కష్టపడుతున్నావు అంటే మేత కోసం కష్టపడతాడు వీడు. ఈ గాడిద మేత కోసం కష్టపడద్దు. మరి తన యజమాని పని చేయటానికి కష్టపడుతుంది. అది తన యజమాని పని అప్పగించిన పని చేయటానికి అది కష్టపడి మోస్తుంది. అది కానీ గాడిదలాగా నీ జీవితాన్ని మరి యేసు ప్రభువారు మరి ఒక గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నట్లుగా మత్తయి సువార్త 21లో చూసుకుంటాం. వచ్చిన అవసరం లేదు, కానీ అక్కడ ఆయన మరి గాడిద పిల్ల మీద వచ్చాడు. ఆయన ధీరుడిగా వచ్చాడు. గాడిద దీనత్వానికి గుర్తు గనక ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. దీనుడైన రాజు ఆయన, దీనత్వం చూపే రాజుగా ఆయన నిరూపించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ గాడిద లాంటి మరి క్రీస్తు సువార్తను మోసి క్రీస్తు పరిచర్యకు నిమిత్తము కష్టపడే గాడిదగా నువ్వు నేను ఉన్నామా? ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మరి గాడిద కష్టపడుతుంది. తన యజమాని కొరకు ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటుంది. తన యజమానికి వాహనంగా చేయబడుతుంది. తన యజమానుడి పనిని పూర్తి చేయటానికి కష్టపడుతుంది. అది ఓ మాట అంటాడు, ఒక మాట, ఈ లోకంలో నువ్వు కష్టపడవచ్చు, ఈ లోకంలో నువ్వు ఏదో చేయొచ్చు, అది కూడా దేవుడు నీ జీవనం కొరకైనా, ఈ లోకము కొరకైనా, నీ పిల్లల కొరకైనా, నీ కుటుంబం కొరకైనా నువ్వు కష్టపడుతున్నావంటే అది దేవుడిచ్చి వరమై ఉండాలి. ముందు దేవుని కొరకు కష్టపడు. దేవుని కొరకు కష్టపడు. నీ కష్టాన్ని నష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. నీవు మొట్టమొదటిగా దేవుని కొరకు కష్టపడాలి. ఒక మాట అంటాడు జ్ఞాని అయినటు సొలొమోను, ప్రసంగి గ్రంథం 2:24 ప్రసంగి 2:24 అన్నపానములు పుచ్చుకున్నట కంటేను లేదు, ఇదియును దేవుని వల్ల కలుగునని తెలుసుకొంటిని అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు తింటున్నావు, నీకు మేలే, నేను కాదని అంటలేదు, కానీ నువ్వు ప్రభు కొరకు కష్టపడుతున్నావా? గాడిద తన యజమాని కొరకు కష్టపడుతుంది. తన యజమాని కొరకు అది ప్రయాసపడుతుంది. దేవుని పని చేయటానికి అది భారవాహక గాడిదగా తన వీపును మరి పని కొరకు ఇస్తుంది. అంత బరువు వేసినా, ఎంత వజనేసినా అది మోసుకుంటే వెళ్తుంది తన యజమాని చెప్పినట్లుగా. మరి అటువంటి భారవాహిక గాడిదగా మనం గతంలో చెప్పుకున్నాం. ప్రభువుకు వాహనమైన గాడిద, ప్రభువును మోసిన గాడిద, ప్రభువును మోసిన గాడిద. కనుక మరి ఈనాడు ప్రభువు పనికి నువ్వు ఆయన పరిచర్యను, ఆయన సువార్తను, ఆయన పనిచేసే కష్టపడి పనిచేసే గాడిదగా ఈ రోజున ఉన్నావా లేదా? మనము మొట్టమొదట పిచ్చుకను గురించి నేర్చుకున్నాం. తర్వాత అది సంపూర్ణమైనటువంటి
దేవుని మీద విశ్వాసం ఉండి ఆధారపడేదని నేర్చుకున్నాం. కోడి పుంజు గురించి నేర్చుకున్నాం. ఏకునే లేచి దేవునికి మొరపెడుతుందని నేర్చుకున్నాం. హంస వలె శిక్షణ వివేకము కలిగి అది జీవిస్తుంది. ఒక ప్రత్యేకమైన జీవితము కలిగి ఉంటుంది. అది పౌరుషం కలిగి బ్రతుకుతుందని నేర్చుకున్నాం. సింహము వలె ధైర్యము కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. కుక్క వలె విశ్వాసము కలిగి యజమానికి నమ్మకస్తురాలుగా అది పరిగెస్తుందని నేర్చుకున్నాం. గుర్రము వలె సువార్త పనిలో పరిగెడుతుంది. పరిగెట్టే స్థితి దానికి ఉంది. కాలి సత్తువను చూపించేది అది సువార్త పనిలోని కాలి సత్తువుని లోకంలో పరిగెట్టడం కాదు. పౌలులాగా సువార్తను ప్రకటించాలి. పౌరము వలె నిష్కపటమైన జీవితం జీవించాలి. పక్షిరాజు వలె దినదినము నీవు ఆత్మానుసారంగా బలవంతుడవై పైకి ఎగరాలి. దేవుని సన్నిధికి, దేవుని శక్తిని పొందటానికి. నెమలి వలె క్రీస్తు నిత్యము క్రీస్తు సౌందర్యాన్ని సువార్తని లోకానికి అందించాలి. లేడి వలె చురుకుదాని వలె అపవాది యొక్క తంత్రాలను ఎరిగి జీవించటానికి ఇష్టపడాలి. తర్వాత ఆవు వలె నెమరి వేసుకుని స్మరణకు తెచ్చుకొని దేవుని వాక్యాన్ని, దేవుడు చేసిన కృపను, నీ జీవితంలో దేవుడు చేసిన మేలును అది గ్రహించుకుని అది నెమరి వేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు సాగాలి. మరి ఒంటి వలె మరి మోకరించే స్థితి కలాలి. అనునిత్యము ఒంటి మోకరిస్తుంది. అన్నము తిన్నా, నీళ్లు తాగినా అది ఒంటే మోకరించే అలవాటు ఉన్నది దానికి. అటువంటి మోకాళ్ళ స్థితి నీ జీవితంలో ఉందా లేదా? అలాగే గాడిద వలె కష్టపడుతుంది. గాడిద మరి దేవుని పని కొరకు కష్టపడుతుంది. అట్లాగే గొర్రె మరి దీన స్థితిని కలిగి కాపరిని వెంబడిస్తుంది. ఇవి క్రైస్తవునికి అవసరమైనటువంటి జీవితం. ఇలా ఉన్నట్లయితే మనము క్రీస్తు జీవాన్ని పొందడానికి, మనము క్రీస్తుని కలిగిన వారముగా ఈ లోకంలో ఉన్నట్లయితే ఆయన కృప పొంది, ఆయన దీవెనలు పొంది గొప్ప నా సేవకుడా అని అనిపించుకునే స్థితికి మనము ఎదగలము. ఇట్టి ధన్యతలో దేవుడు మన అందరినీ జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్.